కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆ జిల్లాలో పాత బ్యాటరీలు వాడి పడేసిన తోలు చెప్పులకు గిరాకీ పెరిగిందా? చెత్త కుప్పల్లో కనిపించాల్సిన కుళ్ళిన పండ్లు కనిపించకుండా పోతున్నాయా? చివరకు కొన్ని ప్రాంతాల్లో బెల్లం కూడా దొరకటం కాదు కదా, కనిపించడమూ లేదు. అసలు ఆ జిల్లాలో ఉన్నట్టుండి ఇలా ఎందుకు జరుగుతోంది? గుట్టల్లో గూడారాల నుంచి రాత్రి పగలు తేడా లేకుండా గుప్పుమంటూ పొగలు ఎందుకు వస్తున్నాయి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో గుప్పుమంటున్న గుడుంబ, యథేచ్ఛగా నిషేధిత బెల్లం పటిక అక్రమ రవాణా, మారుమూల పల్లెల్లో యథేచ్ఛగా నాటు సారా తయారీ, ప్రజారోగ్యాన్ని హరిస్తున్న సారా రక్కసి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాటు సారా తయారీ రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామాల్లో మళ్లీ కుటీర పరిశ్రమగా పుంజుకుంటోంది. సారా తయారీ చేసేందుకు వినియోగించే నిషేధిత నల్ల బెల్లం పటిక అక్రమ రవాణా విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇదిగో ఇక్కడ చూడండి, బాక్సుల్లో ఉన్న బెల్లం. అవును, తప్పేముంది, సంక్రాంతి పండుగ వస్తోంది కదా, అరిసెలు చేసుకునే వారికి అందుబాటులో ఉంచేందుకు ముందుగానే నిల్వ చేయడానికి వ్యాపారులు తీసుకెళ్తున్నారేమో అంటారా? అలా అనుకుంటే మీరు బెల్లం పానకల్లో కాలేసినట్లే. ఎందుకంటే అది పచ్చి నాటుసారా తయారీ కోసం తరలిస్తోన్న బెల్లం అన్నమాట. ఇది విన్నాక దిమ్మ తిరిగిపోయిందా? ఇంకా ఆధారాలు కావాలా? ఈ ఎక్సైజ్ అధికారి కూడా ఏం చెప్తున్నారో వినండి. వాహనాలు తనిఖీ చేసినప్పుడు 944 కిలోల నల్ల బెల్లము మరియు 120 కిలోల పటిక లభించినది. వాహనంలో ఇద్దరు గలరు. ఇద్దరి పేర్లు దేగల రమేష్, రొట్టపల్లి మహేష్ అను ఇద్దరు ఉన్నారు. వారిని స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా ఈ బెల్లాన్ని హైదరాబాద్లోని బేగం బజార్ నుండి దామరచర్ల మండలంలోని వివిధ గ్రామాలు మరియు తండాలకు అధిక లాభాలకు వారికి సారా తయారీదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపినారు. బెల్లం కానీ పటిక కానీ సప్లై చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా నాటుసారా తయారు చేస్తున్నారు. సంస్థాన్ నారాయణపురం, నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి, డిండి, నేరేడుగుమ్మ, పెద్ద ఆడిసర్లపల్లి, చందంపేట, కొండమల్లేపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి, పెద్ద ఊర, తిరుమలగిరి సాగర్, బొమ్మల రామారం, తుర్కపల్లి, గుండాల, రాజపేటతో పాటు నూతనకల్, మద్దిరాలలో గత కొంతకాలంగా విచ్చలవిడిగా నాటుసారా తయారవుతోందని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. పాత చెప్పులు, యూరియా, వాడి పడేసిన బ్యాటరీలతో గతంలో తయారు చేసిన విధంగానే గుడుంబాను కాస్తున్నారు. కొన్ని చోట్ల మంచి బెల్లం వాడడంతో కొరత కూడా ఏర్పడినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోకి విచ్చలవిడిగా నల్ల బెల్లం పటిక సరఫరా అవుతోందని తెలుస్తోంది. దేవరకొండ ఏరియాకు 3 వ్యాపారులు నల్ల బెల్లం సరఫరా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారి అక్రమ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకంగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఎవరన్నా ఎదిరించి నల్ల బెల్లం పటిక సరఫరాను అడ్డుకుంటే దాడులు చేసేందుకు ప్రత్యేక గ్యాంగులను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. వారికి వంతపాడుతూ అడ్డుకున్న వారిపైనే కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే చందంపేట మండలం కాసరాజుపల్లి గుట్టల సమీపంలో గుడుంబా స్థావరాలు ఉన్నాయనే సమాచారంతో 10 రోజుల క్రితం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం రైడ్ చేసిన సమయంలో గుడుంబా తయారీదారులు దాడికి దిగారు. ఇందులో ఓ మహిళా ఉద్యోగితో పాటు ఎక్సైజ్ వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఇది జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఇక జిల్లాలో సంస్థాన్ నారాయణపురం, ఆలేరు నియోజకవర్గానికి హైదరాబాద్ నుంచి నల్లబెల్లం సరఫరా అవుతున్నట్టు గుర్తించారు. మిర్యాలగూడ, సాగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు ఏపీ, హైదరాబాద్ నుంచి నేరుగా ఓ చోట డంప్ వేసి అక్కడి నుంచి కావలసిన ప్రాంతాలకు చేరవేస్తున్నారు అక్రమార్కులు. మరోవైపు నూతనకల్, మద్దిరాల, మోతే, నడిగూడెం ప్రాంతాలకు మహబూబాబాద్, తొర్రూరు ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది. ధర తక్కువ, కిక్కెక్కువ. నాటుసారాకు పేదలు మొగ్గు చూపేందుకు ప్రధాన కారణం ఇదే. డిమాండ్ విపరీతంగా పెరగడంతో డబ్బుకు ఆశపడుతున్న తయారీదారులు కల్తీ సారాను విక్రయించేస్తున్నారు. అది పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలను కూడా తీస్తోంది. నాటుసారా తయారీలో బెల్లం, అమ్మోనియా, ఇతర రసాయనాలతో పాటు కుళ్ళిన పండ్లను కూడా వాడుతుంటారు. గతంలో ఇలా తయారు చేసిన సారాను 30 రోజులు భూమిలో నిల్వ ఉంచి విక్రయించేవారు. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో కాసిన వెంటనే విక్రయించేస్తున్నారు. దీనికి తోడు ఎక్కువ మత్తు వచ్చేందుకు నిద్ర మాత్రలతో పాటు ఇతర ప్రమాదకర కెమికల్స్ ను కూడా కలుపుతున్నారు. దీన్ని తాగుతున్న మందుబాబుల ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. కొందరు చిన్న వయసులోనే మంచం పట్టి జీవోత్సవాలుగా మారుతుండగా ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
మరి ఇంత జరుగుతుంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటే కేవలం 10వ వంతు పట్టుకుని ఫోటోలు విడుదల చేసి తమ చేతులకు అంటకుండా చూసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి గుడుంబాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. నల్లబెల్లం, పటిక రవాణాపై నిఘా పెట్టి దాన్ని సరఫరా చేస్తోన్న వ్యాపారులతో చేతులు కలిపిన వ్యక్తులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.